సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. నీవు నా మొరను ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ప్రియులారా, మనందరం కూడా ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ యొక్క పీఠం చుట్టూ మన విన్నపములను, మన కోరికలను అన్నీ దేవుని సన్నిధిలో సమర్పిస్తూ బలి అర్పించి ప్రార్థన చేయడానికి మనందరం కూడా కృపా సన్నిధిలో చేరాము. మనం చేసిన పాపాలు, తప్పులు, పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి ఇప్పుడు మనం క్షమాపణ అడుగుతాం. గడిచిన రోజుల్లో మనం చేసిన తప్పులు, పాపాలన్నీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడుగుతాం. ప్రియులారా, మనకు ఆ ప్రభు ప్రేమ కావాలి. ఆ ప్రభుకు మనం చెప్తాం, స్వామి నాకు నీ కరుణ కావాలి, నాకు నీ మన్నింపు కావాలి. ఈ యొక్క భావంతో మనం ప్రార్థన చేస్తూ హృదయం నుంచి అన్ని ద్వేష భావాలు, కోపం, ద్వేషం, పగ, అసూయ, గర్వం అన్ని కాల్చివేసి, స్వామి నాకు మంచి మనసు, మన్నించే మనసు, క్షమా శాంతత నాలో కలిగించు స్వామి అని మనం ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతూ ఈ బలికై మనం సిద్ధం చేస్తాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుడకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా పరలోక తండ్రియగో సర్వేశ్వర, మీ నుండియే సమస్త మేలులు ప్రసరించుచున్నవి. మీ సహాయమున మేము ధర్మాలోచనలే కలిగియుండునడులను, మీ ప్రోద్బలముచే మేము వానిని నిర్వహించునడులను మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించిచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సులోమాను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము వచనములు 14 నుంచి 16 వరకు మరియు 19వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. రాత్రిలో సగభాగము శీఘ్రంగా గడిచిపోయెను, అంతా సద్దుమణిగి ప్రశాంతముగా నుండెను. అప్పుడు సర్వశక్తి గల నీ వాక్కు ఆకాశంలోని నీ సింహాసనం మీది నుండి క్రిందకు దుమికి వినాశనమునకు గురికానున్న దేశం మీద పడెను.
అది ఎదిరింపవలనవి కాని యోధుని వలె వచ్చెను. భయంకరమైన ఖడ్గమును చేతబట్టి దృఢమైన నీ ఆజ్ఞను అమలుపరచుచు దేశమంతటిని మృతమయముగా గావించుచు కాళ్ళు నేల మీద మోపి శిరస్సు ఆకాశం నంటున్నట్లుగా నిలిచుండెను. నీ ఆజ్ఞపై ప్రకృతి మార్పు చెంది నీ ప్రజలకు కీడు వాటిల్లుకుండునట్లు చేసెను. వారు తమ శిబిరం మీద మేఘము కమ్మియుండుటగాంచిరి. పూర్వము జలము ఆవరించి ఉన్న చోట ఇప్పుడు పొడి నేల కనిపించెను. అలలు పొంగిపారెడు తావున ఇప్పుడు గడ్డి మైదానం చూపట్టెను. కనుక వారు ఎర్ర సముద్రంన సునాయాసముగా దాటగలిగిరి. ఆ ప్రజలు నీ అద్భుతములను తిలకించుచు నీ రక్షణముతో కడలిని దాటిరి. వారు మెతుకుబోవు గొర్రెముల వలె గంతులు వేయిచూ పోయిరి. గొర్రెపిల్ల వలె దుముకుచూ పోయిరి. తమకు రక్షించు ప్రభువునైన నిన్ను కీర్తించబోయిరి. ఇది ప్రభువు హక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సల్పుడకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒక్కడు కలడు. అతడు దేవుడినైనా భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచ్చట ఒక విదంతవు ఉండను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొని చుండిరి. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధపట్టుకొండుటకై ఈమెకు న్యాయము చేకూర్చదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లా, నేను అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలిక్కునో విండిది కదా. అట్లే రేయింపవలు తనకు మొరబెట్టుకుని తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చగా ఉండునా? వారికి న్యాయము చేకూర్చడలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చదని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్థుతి కలుగునుగాక. కృష్ణాదిని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనకు ప్రభు ప్రార్థనలో మనకు కావలసిన ఒక మంచి గుణం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మనకు ప్రార్థనలో
కావలసిన చాలా సుగుణాలు గుణాలు ఉండాలి. కానీ ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారంటే మనకు ప్రార్థనలో కావలసిన ఒక గొప్ప గుణం స్థిరత్వం అంట. స్థిరత్వం అని ఇంగ్లీష్లో పెర్సివరెన్స్ అంట. ఏమంటారు? పెర్సివరెన్స్, స్థిరత్వం. అయితే ప్రార్థనలో మనకు ఎందుకు స్థిరత లేదంటే మనం అడిగిన వెంటనే మనకు అన్నీ దొరకాలి. దొరకలేకపోతే మనం అటు వెళ్ళిపోతే ఉన్నాం. మనకు వెయిట్ అని దేవుడు చెప్తే మనకు ఇష్టం లేదు. మనకు కొంచెం ఆగు అని చెప్తే మనకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు మన డైరెక్షన్ మార్చి చేస్తారు. మీకు తూర్పుకు పోవాలన్నా ప్రభు మిమ్మల్ని పడమరకు తీసిపోతారు. అయితే ప్రభు ఈరోజు కోరేది ఏంటంటే కొంచెం ఆగు, వెయిట్ చెయ్యి అని చెప్తే బాధపడవద్దు. లేకపోతే మన ప్రార్థనలో కొంచెం ఆలస్యమైనప్పుడు, ఆ ప్రార్థనలో కొంచెం మన అడిగినది దొరకలేనప్పుడు మనం బాధపడవద్దు. ఎందుకంటే ఆయన ఈ అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఉపమానము ద్వారా మనకేం నేర్పిస్తున్నారంటే, ఆ విదంతువు వచ్చి ఆమెని పదే పదే అడిగినప్పుడు నాకు న్యాయం చేకూర్చుము, న్యాయం చేయమని అవినీతిపరుడైన ఆ నీతిమంతునికి అడిగితే, న్యాయాధిపతికి అడిగితే ఆయన ఈమెకు న్యాయం చేస్తున్నారు. అంటే పదే పదే అడగటంలో తరచుగా ఆయన దగ్గర వచ్చి పాదాలు పడి ఆయనకు న్యాయం చెయ్యు అని అడిగితే ఆయన తొందరపడి వెంటనే చేయలేదు. ఆమె అలాగే వెళ్ళిపోకుండా ఆమె పాదాల కింద కూర్చొని అక్కడే ఉన్నారు. అయితే ఇది ప్రభు మనకు నేర్పిస్తున్న, అవినీతిపరుడైన న్యాయాధిపతి ఆ విదంతువుకు న్యాయం చేస్తే మన ప్రేమమయుడైన, మనకు ఎప్పుడు కూడా మనకి ఏ లాభం కావాలి, ఏ క్షేమం కావాలి, మనకే దీవెనలు కావాలనే సమస్తం ఎరిగిన దేవుడు మనకు అడిగినది మనకి ఇవ్వకుండా ఉండనా? అందుకే మనకు కావలసినది ప్రార్థనలో స్థిరత్వం, స్థిరత, పెర్సివరెన్స్, అది కావాలని ప్రభు మనకి ఈరోజు వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ప్రియులారా, రేయింపవలు ఆ ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు కదా, ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు ప్రార్థన యొక్క మంచి నిర్వచనం ఆవిలాపురి అమ్మ తెరేసా మనకు నేర్పిస్తున్నారు. ప్రార్థన గురించి మనం చెప్పినప్పుడు ప్రార్థన అంటే ఏంటి, లేకపోతే ప్రార్థనకు ఒక మంచి నిర్వచనం మన అవిలాపురి అమ్మ తెరేసా గారు మనకు ఇస్తున్నారు. ఏంటంటే, ప్రార్థన అంటే నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన. ఒకసారి చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నారని చెప్పు. నేను ఎరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటమే ప్రార్థన. ఎప్పుడైనా మీకు ఎవరైనా వచ్చి ప్రార్థనకు ఒక నిర్వచనం చెప్పమ్మా అని అడిగితే వెంటనే మీరు ఈ నిర్వచనం చెప్పాలి. నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితో నేను చేస్తున్న ప్రేమతో ఉన్న మాట్లాడటం ప్రార్థన. అంటే ఇది ఒక లవ్వింగ్ కాన్వర్సేషన్ అంట, ప్రేమతో ఉన్న మాట్లాడటం. అయితే అలాగే మనం మాట్లాడితే 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎరిగిన దేవుడితోనే నేను మాట్లాడుతున్నాను. అందుకని ఆ ప్రార్థనలో మనకు స్థిరత్వం వస్తుంది, స్థిరత వస్తుంది. ఎందుకంటే నాకు ఆయనకు తెలుసు నాకేం కావాలి, నేను ఎక్కడికి పోవాలి, ఎలా ఉండాలి, నాకే దీవెన కావాలి, నాకు ఏ లాభం కావాలి, అన్నీ ఆయనకు విదితమే. అయితే ప్రార్థనలో మనం అడిగిన వెంటనే దొరకలేనప్పుడు మనం అటు ఇటు పారిపోకుండా ప్రభు సన్నిధిలో పాదాలు పడి ఆ విదంతువులాగా మనం కూడా ఉండాలి ప్రియులారా. అయితే ఈ ప్రార్థన గురించి ప్రభు నేర్పిస్తున్నారు మనకు ఈరోజు. మనకు న్యాయం సమకూర్చేవాడు. న్యాయం అంటే ఏంటి అర్థం? న్యాయం అంటే ఇంగ్లీష్లో జస్టిస్ గురించి ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే గివ్ టు వన్ వాట్ ఈస్ డ్యూ టు హిమ్ అంట. అది జస్టిస్ అంట. జస్టిస్ అంటే న్యాయం. న్యాయం అంటే ఏంటి అర్థం? ఒకరికి ఇవ్వవలసినది ఇవ్వటమే న్యాయం. మీకేం కావాలి, మీకు ఇవ్వవలసిన నేను ఇవ్వాలా వద్దా, అది ఇవ్వటమే న్యాయం అంట. అయితే తండ్రి దేవునికి బిడ్డలైన మనకు ఏం కావాలని
ఆయనకు తెలుసు. ఇవ్వవలసినది ఇవ్వటం మనకి ఏది, ఒకవేళ మనం కోరేది కాదు, మనకు అది మనం కోరేది ఒకటైతే ఆయనకు తెలుసు మనకు అది కరెక్ట్ కాదంటే ఆయన ఇవ్వరు. మన వెయిట్ అని చెప్తారు మనకు. అయితే లేకపోతే డైరెక్షన్ మార్చేసి కానీ నో చెప్పరు ఆయన. మన మొర ఎప్పుడు కూడా ఆయన ఆలగిస్తే ఉంటారు. ఒకరోజు లైట్ అయినా మనకు దీవెనలే ఇస్తారు. కానీ ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన మనకు న్యాయాధిపతుడు, మనకు న్యాయం సమకూర్చేవాడు ఆయన ప్రేమామయుడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మనకు కావలసిన ఈ గుణం మన హృదయంలో బదలపరచుకొని స్థిరత్వం, స్థిరత, పెర్సివరెన్స్ ప్రార్థనలో మనకు కావాలని వాక్యం ద్వారా ప్రభు నేర్పిస్తున్నారు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారే, మనం అర్పించే బలి సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. ప్రభు ఆ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ మనవి స్వీకరింతురుగాక. దోసిడ అనురాగ పువ్వులతో నీ వాక్కిడ నిలబడి ఉన్నానయ్యా, పిలచిన పలుకే నేస్తం నీవని ఆశగా నిన్నే పిలిచేనయ్యా, నన్నర్పణ చేయగా నిలిచానయ్యా. నీ ప్రేమ పూజారినయ్యా, నీతోనే నాలోకమయ్యా. కనిగర పూరుదులకు సర్వేశ్వర, మా కానుగలను కనికరముతో చెక్కునుడు. మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరించి అవి మా ప్రేమాభివృద్ధికి తోడ్పడ చేయమని మేము ప్రతిమాలు కొనిచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పావన పితా, మీ ప్రియతమ సుదుడైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించిదిరి. మమ్ము రక్షించుడకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన వారు శరీరము ధరించి కన్యగయుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారి హస్తములను చాచి స్లీవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును నిరూపించిరి. కనుక దేవదూతలతోనూ పునితులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుడా ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామను వెంచేసిడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జీసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, వారి మరణమును తానమును స్మరించుచు జీవితమున సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమూహమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకొనుము. మా లయో జగద్గురువును, మా ప్రకాశ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమకుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్య తెలియగు మరి ఆంబతోనూ పునిత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మ స్తుతించి మహిమ పరచుతము. అందరి కలిసి పాడండి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు
మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురిగా కుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలినవారైన యేసువా, మా పాపములను పాటింపగా మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. నాకున్న ఆధారం నీవేనని. అందరూ నాకున్న ఆధారం నీవేనని. నీపైన నిలచిన నేను పడిపోనని. నీపైన నిలచిన నేను పడిపోనని. చాటించదయేసయ్యా, సాక్షిగా బ్రతికించుమయ్యా. చాటించదయేసయ్యా, సాక్షిగా బ్రతికించుమయ్యా. కట్టడాలు కూలవచ్చును, భూమి నడుమ చీలవచ్చును. కట్టడాలు కూలవచ్చును, భూమి నడుమ చీలవచ్చును. శ్రేష్టమైన పునాది నీవని, క్షేమమిచ్చు కేళమని. శ్రేష్టమైన పునాది నీవని, క్షేమమిచ్చు కేళమని. చాటించదయేసయ్యా, సాక్షిగా బ్రతికించుమయ్యా. చాటించదయేసయ్యా, సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్న ఆధారం నీవేనని. నాకున్న ఆధారం నీవేనని. నీపైన నిలచిన నేను పడిపోనని. నీపైన నిలచిన నేను పడిపోనని. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడుకు నేను ప్రాప్తును కాను,
కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవితమునకు నన్ను నడిపించునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము, మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము, మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము, మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. కడరాత్రి విందులోన శిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము, కడరాత్రి విందులోన సిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము, అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే ఈ పూజా బలి, అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే పూజా బలి, ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము, ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. అందరూ కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని చేతులు చాచి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆ దేవాది దేవుడు మన హృదయంలో ఉన్నారు. నేనే జీవాహారమును, నన్ను భుజిస్తే మళ్ళీ మీ కాకలి కొనరు అని పలికిన ప్రభు మన హృదయంలో ఉన్నారు. సమరయ స్త్రీకి జీవజలమొసగిన యేసయ్య రొట్టె రూపములో మన హృదయంలో ఉన్నారు. బందిపోడు దొంగకు మోక్ష భాగ్యమొసగిన యేసయ్య మన హృదయంలో ఉన్నారు. గ్రుడ్డి వారిని చూపు నొసగిన యేసయ్య మన హృదయంలో ఉన్నారు. మగ్దలేన మరియమ్మకు ఇదిగో పాప విమోచనమొసగిన యేసయ్య మన హృదయంలో ఉన్నారు. అనుభూతి పొందుతాం, ఆయనతో మనం మాట్లాడుతాం. ప్రార్థనలో మనకు కావలసిన స్థిరత్వం, స్థిరత ఎంతో గొప్పది అని తెలుసుకొని ఆయన్ని మనం ఆయనతోనే మాట్లాడతాం. స్వామి, నేను ప్రేమిస్తున్నాను, నాకు మీ ఎడగల ప్రేమను అధికము చేయుడు, నాకు నాలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందింపుము స్వామి. నాకు మీ శక్తి కావాలి, నాకు నీ కృప కావాలి. మీరే నాకు సహాయం, మీరే నాకు ఆధారం, అభయం, కోట అంద నువ్వే స్వామి అనే భావంతో ఆ ప్రభువుని మనం ప్రార్థన చేద్దాం. ఆయన అనుభూతి పొందుతాం. ఆయనలో మనం లీనమై ఆయనతో మౌనంగా మాట్లాడుతాం. మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ప్రార్థించుదము. మా పరలోక తండ్రి యొగు సర్వేశ్వర, ఒకే రొట్టెను భుజించవలెననియు ఒకే పాత్ర నుండి త్రాగవలెనని మీరు చిత్తగించిదిరి. అదే విధముగానే మేమందరము ఒకే ప్రేమయందు ఐక్యమగినట్లు కూడా చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.